Hey, what's up everybody? Welcome back to the channel UPD Vlogs. Hope everyone doing well. ఈరోజు సండే నేను చాలా హ్యాపీగా అండ్ ఎక్సైటెడ్గా ఉన్నా. ఎందుకంటే నేను ఈరోజు ఫస్ట్ మోటో వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం, ఎప్పటి నుంచో బండి వేసుకొని ఇట్లా వీడియో తీసుకుంటూ రికార్డ్ చేసుకుంటూ పోవాలని చెప్పి. మోటో వ్లాగ్ అంటే ఏంటంటే నేను ఎక్కడికైనా ఏదైనా ప్లేస్కి వెళ్తే నేను బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్కి కెమెరా పెట్టుకొని దాన్ని రికార్డ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న ప్లేస్ లేదా నేను అక్కడ ఏం చేసినో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ యూట్యూబ్లో పెట్టడం అనమాట. దాన్ని మోటో వ్లాగ్ అంటారు. అందరికీ తెలుసు. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ అనమాట. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట, ఎట్లయినా మనం మోటో బ్లాగ్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. సో అప్పుడు మీకు ఫస్ట్ వీడియోలో కూడా చెప్పిన నేను ఇట్లా నాకు చాలా రోజుల నుంచి ఉండే అనేది. సో ఇప్పుడు నేను వెళ్దాం అనుకున్నది బ్రేక్ఫాస్ట్ రైడ్ అనమాట. బ్రేక్ఫాస్ట్ రైడ్ అంటే ఏంటంటే మనం కొంత దూరం వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రిటర్న్ రావడాన్ని బ్రేక్ఫాస్ట్ రైడ్ అంటారనమాట. సో ఎవరికి ఇష్టం వచ్చినంత దూరం వారు వెళ్తున్నారు అనమాట. నేను కొత్త కాబట్టి నేను ఆల్మోస్ట్ ఒక 20 to 25 కిలోమీటర్స్ లేదా మ్యాక్స్ 30 కిలోమీటర్స్ వెళ్తా ఇక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి. అంతే. కొంతమంది 100-150 కిలోమీటర్స్ కూడా వెళ్ళి వస్తుంటారు అనమాట. సో నేను నా బైక్ తెచ్చుకున్న ఈరోజు నా బైక్ మీద వెళ్తాను అనమాట. అది యమహా బైక్. మొన్న నేను లాస్ట్ వీడియోలో కూడా పిక్ పోస్ట్ చేసిన. ఇప్పుడు అదే బైక్ మీద వెళ్తాను నేను అక్కడికి. సో నేను 30 కిలోమీటర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే మనకు సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి. అంటే మన దగ్గర ఉన్న రైడింగ్ గేర్ అంటే సేఫ్టీ జాకెట్ ఉంటుంది అనమాట, నీ ప్యాడ్స్ ఉంటాయి, గ్లౌజెస్ ఉంటాయి. నా దగ్గర ఓన్లీ గ్లౌజెసే ఉన్నాయి, నీ ప్యాడ్స్ లేవు, సేఫ్టీ జాకెట్ లేదు. నేను వేసుకునే జాకెట్ కూడా నార్మల్ జాకెట్ అనమాట, రెయిన్ కోట్ లాంటిది. సో అందుకనే ఎక్కువ దూరం వెళ్ళడానికి ట్రై చేయట్లేదు. మోరోవర్ నేను కొత్త కదా, నాకు అంటే ఎక్కువ దూరం వెళ్ళడం అలవాటు లేదు. సో అందుకోసమనే చిన్న రైడ్స్ చేసుకుంటూ పెద్ద రైడ్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రైడ్ ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత మంచిగా ఒక రైడింగ్ జాకెట్ తీసుకొని పెద్ద టూర్లనే చేద్దాం. ఓకే, మరి స్టార్ట్ అయిపోదాం. నా లైఫ్లోనే మొట్టమొదటి మోటో వ్లాగ్. దేవుడా నన్ను ఇట్లాగే దీవించు, నాకేం కాకుండా చూడు దేవుడా. చాలా రోజుల డ్రీమ్ నాకు ఈ రోజు నెరవేరిందనమాట. ఐ రియలీ లైక్ దిస్ మూమెంట్. వెన్ డ్రీమ్ కమ్స్ ట్రూ అంటారు కదా, అదే ఇది నాకు ఇప్పుడు జరిగింది. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట, ఎట్లయినా సరే మనం మోటో వ్లాగ్ చేయాలి అని చెప్పేసి. బట్ అది ఈ రోజుకి సాధ్యమైంది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్. మీ అందరు కూడా థ్యాంక్స్, నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తుంటారు అనుకుంటున్నా. పెట్రోల్ లేదు, పెట్రోల్ కూడా కొట్టించుకోవాలి. చలో స్టార్ట్ అయిపోదాం, పెట్రోల్ కొట్టుకుని ఇప్పుడే. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఫస్ట్ మోటో వ్లాగ్ కాబట్టి. సో కరెక్ట్ టైంకి స్టార్ట్ అయిపోయినాం అనుకుంటా. కానీ ఈ పాటికి మనం అక్కడ ఉండాల్సింది లొకేషన్ దగ్గర. నేనే లేట్గా లేచిన సండే కాబట్టి చూద్దాం ఎట్లా వెళ్తుంది అనేది. ఈ గ్లౌజెస్ అయితే చాలా కంఫర్ట్ ఉన్నాయి నాకు. ఇవి తీసుకొని చాలా రోజులు అవుతుంది, కానీ వీటిని ఎక్కువ యూజ్ చేయలే ఎన్నడు. ఎక్కువ లాంగెస్ట్ యూజ్ చేసిందంటే ఈ రోజే కావచ్చు, మనం అంత దూరం పోయిస్తాం కాబట్టి. ఇవి టచ్ స్క్రీన్ గ్లౌజెస్ అనమాట, అమెజాన్లో తీసుకున్నాను నేను. క్లోజ్ టు 400-500 పడ్డాయి అంతే. మంచి అడ్వెంచర్ టూరర్ బండి తీసుకొని చాలా ప్లేసెస్ తిరగాలని ఉంది ఇండియాలో. 100% అది చేస్తాను నేను. రైడింగ్ జాకెట్ అండ్ రైడింగ్ ప్యాంట్ కొనుక్కోవాలి, కానీ ఇప్పుడే కాదు, ఇంకా కొన్ని రైడ్స్ చేసిన తర్వాత కొనుక్కోవాలి. ఆల్మోస్ట్ అవి 10,000 రూపీస్ ఉంటుంది. సో కొనుక్కున్నాం అంటే ఎంత పెద్ద రైడ్ అయినా ఈజీగా చేసేయచ్చు. ఎందుకంటే ఫస్ట్ మనకు సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. సో నా ఈ హెల్మెట్ కూడా నేను ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ కొన్నా. క్లోజ్ టు 3,000 రూపీస్ అయింది. ఈరోజు మన బండికి వెనక యూట్యూబ్ లోగో వేసి మనది అది కొట్టియాలి, యూపీడీ బ్లాగ్స్ అని చెప్పేసి. సో ఎల్బీ నగర్ మనం ప్రజెంట్ ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ అయింది. ఈరోజు సండే కాబట్టి ట్రాఫిక్ యావరేజ్గానే ఉంది.
తమ్ముని దగ్గర 2 months ఉంది. ఇది నేను నడపక చాలా రోజులు అవుతుంది. అందుకనే నిన్న తీసుకున్న తర్వాత కొద్దిగా నడిపిన, ఆల్మోస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ నడిపిన. ఎందుకంటే మన బాడీ దీనికి హ్యాబిచువేట్ కావాలి కాబట్టి. సో మీరు ఏ బైక్ అయినా తీసుకోండి, మీరు ఫస్ట్ టైం నడుపుతున్నారంటే దాన్ని అట్లీస్ట్ మీకు ఒక 10-15 కిలోమీటర్స్ పడుతుంది. ఇప్పుడు ఆటోనగర్ వచ్చేసినాం, ఆటోనగర్లో మొత్తం దుమ్మే ఉంటుంది. మనం పౌడర్ వేసుకోకుండా రాలేదు, ఇక్కడ పౌడర్ వేసుకున్నట్టు అయిపోతాం. ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది డ్రైవింగ్ అయితే. చూద్దాం ఎంత దూరం పోదాం అనేది. కొద్ది దూరం అయితే ఇంతే ఉంటుంది ట్రాఫిక్. మనం హైదరాబాద్ దాటిన తర్వాత హైవే వస్తుంది, అది చాలా బాగుంటుంది. అక్కడ రైడ్ చేసిన ఫీల్ కూడా చాలా బాగుంటుంది. నేను ఒక్కటేసారి ఇక్కడ నుంచి మా ఊరికి నల్గొండకి వెళ్ళిన బండి మీద నేను సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ మొన్న లాక్డౌన్లో. మంచిగా అనిపించింది, కాకపోతే 2-3 సార్లు వర్షం వచ్చింది, మధ్యలో ఆగాల్సి వచ్చింది. సో హయత్ నగర్ వచ్చేసినాం మనం. చాలా తొందరగా వచ్చినాం భయ, ఆల్మోస్ట్ ఒక 10 minutesలో హయత్ నగర్లో ఉన్నాం మనం. ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది, వీకెండ్ కాబట్టి. మన ఈ రెయిన్ కోట్ జాకెట్కే ఇట్లా అనిపిస్తుంది నిజంగా. మన రైడింగ్ జాకెట్ వేసుకొని, రైడింగ్ ప్యాంట్ వేసుకొని తోతుంటే మస్తు ఫీల్ ఉంటుంది కావచ్చు బండి. తీసుకుందాం అవి కూడా మనం, అవి తీసుకోవాలి. మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, మన ఈ 2 స్టేట్స్ మొత్తం తిరగాలి బండి మీద. ఏదైతే టూరింగ్ ప్లేసెస్ ఉన్నాయో అన్నీ, టెంపుల్స్ అన్నీ కలుపుకొని. మన బండికి ఇక్కడ సెల్ ఫోన్ మౌంట్ పెట్టేయాలి, ఇక్కడ ఒక సెల్ ఫోన్ మౌంట్ పెట్టేయాలి. సైడ్ మిరర్స్ అయితే మంచిగానే ఉన్నాయి. నేను వేరే వేపిద్దాం అనుకున్నా కానీ అవసరం లేదనిపిస్తుంది ఇప్పుడు రైడ్ చేస్తుంటే. ఓన్లీ సెల్ ఫోన్ మౌంట్ ఒకటి, ఇక్కడ ట్యాంక్ బ్యాగ్ బుక్ చేయాలి ఒకటి. నెక్స్ట్ వెనక ఒకటి టెయిల్ బ్యాగ్ అని ఉంటుంది, అది కూడా బుక్ చేయాలి. ఎందుకంటే మన బండికి పైనీర్స్ అని ఉంటాయి. పైనీర్స్ అంటే ఏంటంటే సైడ్కి 2 బాక్సెస్ వస్తాయి అన్నమాట. అందులో మనం ఎక్కడన్నా లాంగ్ డ్రైవ్ చేస్తాం కదా, అప్పుడు మన థింగ్స్ అన్నీ అందులో ఉంటాయి అన్నట్టు, లగేజ్ క్యారీ చేయడం కోసం. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వచ్చేసినాం మనం. సో క్లోజ్ టు మనం మన డెస్టినేషన్ దగ్గరలోకి వచ్చేసినాం. విలేజ్ ఆహారం అని చెప్పేసి చాలా ఫేమస్ హోటల్. మీరు ఇది చౌటుప్పల్ రాకముందుకే ఉంటుంది. మనం ఏడిపోయినా కానీ ఇలాంటి షాపింగ్లు అయితే ఉంటున్నాయి ఈ మధ్య. లాస్ట్ వీడియోలో కూడా ఉన్నది. సో ఇప్పుడే రీచ్ అయిపోయినా. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే కనుక మీకు ఆల్మోస్ట్ ఒక 50 kilometers దూరంలో ఉంటుంది. ఇక్కడ చాలా మంచి ఫుడ్ ఉంటుంది అనమాట, చాలా ఫేమస్. తిందాం మరి, నాకు కూడా ఆకలి అవుతుంది. మల్టీగ్రెయిన్ దోశ ఆర్డర్ చేసినా ఇంకా రాలేదు, అది రాగానే తినాలి. నాకైతే మస్తు ఆకలి అవుతుంది భయ్య పొద్దుగాల. ఎందుకంటే లేట్గా లేచిన సండే కాబట్టి ఈరోజు సడన్గా ఫిక్స్ అయిపోయాను అనమాట, రైడ్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంటుంది కదా అని చెప్పేసి. వచ్చింది మల్టీగ్రెయిన్ దోశ విత్ 1, 2, 3 చట్నీలు, ఒక సాంబార్తో తినేసేద్దాం భయ్. మస్తు ఆకలి అవుతుంది, చెప్పినా కదా. సూపర్ ఉంది భయ్. టమాటా చట్నీ ఎక్సలెంట్ ఉంది అన్నది. టమాటా చట్నీ కదా, థ్యాంక్ యూ. మస్తు ఉంది టమాటా చట్నీ. మల్టీగ్రెయిన్ దోశ మొత్తం పీక్స్ ఉంది భయ్య, చాలా బాగుంది. కానీ సరిపోలేదు, అందుకనే ఇంకొకటి వడ ఒకటి, ఇడ్లీ ఒకటి చెప్పుకున్నా. ఇక్కడ వాటర్ తాగడానికి గ్లాస్ ఇట్లుంటుంది అనమాట. యూనో మొత్తం మట్టి. ఇది ఒకరు ఇచ్చింది మళ్ళీ ఇంకొకరికి యూజ్ చేయలేరు, ఇవ్వరు. ఓకే టేస్టీ. సో నేను ఇక్కడికి వచ్చి తింటుంటే నాకు 2 మా ఫ్రెండ్స్ కలిసిరనమాట. వీళ్ళు నల్గొండ వాళ్ళే, సుధాకర్, ఆయన రామ్. సో మనం తిన్న మల్టీగ్రెయిన్ దోశకి, ఒక ఇడ్లీకి, ఒక వడకి 110 రూపీస్ అయింది. రీజనబుల్ ప్రైజే ఉంది ఇక్కడ. టిఫిన్ చేసి వచ్చి బయట కూర్చున్నా, ఒక ఛాయ్ ఆర్డర్ చేసిన అనమాట. ఇక్కడ ఛాయ్ కూడా చాలా బాగుంటుంది. ఆ వెయిటర్ కూడా చెప్పిండు చాలా బాగుంటుంది అన్న ఛాయ్, ట్రై చేయి. మీరు ఒక్క ఛాయ్ తాగితే 2 ఛాయ్ తాగుతారు అన్నాడు. చూద్దాం మరి, ఒకటి తాగుతామా 2 తాగుతామా, ఎంత మంచిగా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఛాయ్ అయితే వచ్చింది, చూద్దాం. ఎక్సలెంట్ ఉంది భయ్య, నిజంగా 2 ఛాయలు పడాల్సిందే. సూపర్ ఉంది టేస్ట్ నిజంగా. ఇది 2 ఛాయ్ మాత్రం చాలా పీక్స్లో ఉంది. మీరు అనుకుంటున్నాం 2 కాదని. ఇగో ఇది తాగేసిన ఆల్రెడీ. ఇగో ఇది ఇంకోటి. బేసిక్గా నేను కాఫీ లవర్ని, నా ఫ్రెండ్స్ అందరూ తెలిసి నేను కాఫీ అంటే చాలా ఇష్టపడతాను. కానీ ఇక్కడ ఛాయ్ మాత్రం చాలా బాగుంది భయ్య.
కాఫీ లేదు అడిగిన. ఫస్ట్ టైం అనుకుంటా నేను 2 టీలు వేటే టైం తాగడం. నిజంగా చాయ్ చాలా బాగుంది. ఫుడ్ వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ అయితే పీక్స్లో ఉంది భయ్య. వడ ఎక్సలెంట్ ఉంది, కానీ నాకు ఎందుకో ఇడ్లీనే నచ్చలేదు. ఈ వాతావరణం కూడా చాలా పీక్స్లో ఉంది. మీకు పిల్లలు కూడా ఆడుకోవడానికి చాలా ఉన్నాయి ఇక్కడ. ఎప్పుడు పిల్లలు ఆడుకుంటానికి ఉంటాయి మనం పోయిన కాడ ప్రతి దగ్గర. చాలామంది వస్తారు ఇక్కడికి ఎవ్రీడే. లడ్డు అని చెప్పేసి ఇక్కడ నా ఫ్రెండ్ అనమాట. ఫ్రెండ్ అంటే నాకు ఇక్కడ హోటల్నే పరిచయం, నాకు మస్తు మంచి సర్వీస్ చేసిండు. లడ్డు థ్యాంక్ యూ లడ్డు, థ్యాంక్స్ అలా. హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి. హాయ్ చలో బాయ్ లడ్డు బాయ్. చాలా బాగుంది బాయ్ హోటల్ మాత్రం. మీరు ఇన్ కేస్ ఎవరన్నా హైదరాబాద్ టు విజయవాడ ట్రావెల్ చేస్తున్నట్లయితే కనుక ఇక్కడ మధ్యలో వచ్చి తినేసేయచ్చు. మెయిన్ రోడ్ మీద కలుద్దాం అలా. స్టార్ట్ అయిపోయినాం. చాలా మంచి బ్రేక్ఫాస్ట్ ఈరోజు. మస్తు అనిపించింది దోశ మాత్రం, మల్టీగ్రెయిన్ దోశ అని చెప్పేసి చాలా బాగుంది. ఐ రియలీ లైక్ ఇట్ మ్యాన్. వెళ్ళిపోదాం ఇక ఇంటికి. ఎస్, రామోజీ ఫిలిం సిటీ రీచ్ అయిపోయినాం. హయత్ నగర్ రీచ్ అయిపోయినాం మనం. ఈరోజు మాత్రం హైవే చాలా ఖాళీగా ఉంది. చెప్పినా కదా ఛానల్ పేరు రాపిస్తా బండి వెనక అని చెప్పేసి, ఇప్పుడే ఛానల్ పేరు రాపించిన. సో ఇప్పుడే కొట్టించిన బండి మీద అయితే యూపీడీ బ్లాగ్స్ అని నార్మల్గా మంచిగానే అనిపిస్తుంది. నాకైతే మంచి లుక్ అనిపిస్తుంది. యూట్యూబ్ సింబల్ వచ్చేసి బాగుంది. వనస్థలిపురం దగ్గర ఉందన్నమాట వీకే బాలాజీ కార్ డెకర్స్ అని చెప్పేసి. అక్కడే రేడియం కూడా ఉంది, అక్కడే కొట్టించిన. మస్తు అనిపిస్తుంది బండి మీద పేరు కొట్టించిన తర్వాత. నార్మల్గా కొంచెం పబ్లిసిటీ కూడా అవుతుంది మనకి. ఆ బండి మీద ఆ పేరు చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లేదా అట్లీస్ట్ మన ఛానల్ అయితే ఓపెన్ చేస్తారు ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉన్న పీపుల్ ఉంటే కనుక. దగ్గరకు వచ్చేసినాం మనం ఇంటి దగ్గరలోకి. చాలా నైస్ ఎక్స్పీరియన్స్ ఇది నాకైతే. ఫస్ట్ టైం మోటో వ్లాగ్ కదా, ఎందుకుండదు ఎగ్జైట్మెంట్గా, ఈజీ ఉంటుంది. ఫైనల్గా రైడ్ అయిపోయింది. నేను ఇంటికి వచ్చేసిన ఇప్పుడే. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం మోటో వ్లాగ్ చేసిన కాబట్టి. సో ఇక్కడ వరకు వీడియో చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ పార్ట్ ఆఫ్ ద డే. లివ్ యువర్ లైఫ్ ద వే యూ వాంట్. ఆల్ ద బెస్ట్.